నమస్కారం. చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. ఖైదీలు వారి హక్కులను తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాలతో చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జులైన్ అహ్మద్ మౌలానా సూచనలతో గురువారం అంపోలు వద్ద ఉన్న జిల్లా జైలును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడారు. సత్ప్రవర్తన ప్రదర్శించాలన్న దిశగా సూచనలు చేశారు. న్యాయవాదుల సహాయం లేని ఖైదీలకు ప్రభుత్వం న్యాయవాదుల సేవల గురించి వివరించి బెయిల్ పిటిషన్లు ఎలా దాఖలు చేయాలో అవగాహన కల్పించారు. ఖైదీల ఆరోగ్య పరిస్థితులు, ఆహార నాణ్యతను పరిశీలించి జైలు పరిసరాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. అంతేగాక రానున్న జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్ సివిల్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జి ఇందిరాప్రసాద్, జైలర్ దివాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో కలెక్టర్ బంగళాదరి నాగావళి నదీ తీరంలో వెలిసిన శ్రీ ఉమా సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి 15వ వార్షికోత్సవ వేడుక కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ కళ్యాణానికి ముందుగా దేవతామూర్తులను దేవాలయానికి పిలవడం జరుగుతుందని అన్నారు. కళ్యాణం అనంతరం స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం ద్వారా దేవతలను ఆయా స్థానాల్లో పంపించడం జరుగుతుందని అన్నారు. అనంతరం స్వామివారికి నాగావళి నదిలో సుగంధ ద్రవ్యములతో పంచామృతాలతో చక్ర తీర్థ స్నానములు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చక్ర తీర్థ స్నానాల అనంతరం భక్తులు స్నానాలు చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయన తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీకాకుళం మహానగరంలో నాగావళి తీరంలో వేంచేస్తున్నటువంటి శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 15వ వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఇక్కడ ఉండేటువంటి భక్త మహాజనులు, ధర్మకర్తల మండలి అందరూ కలిసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేస్తూ అందులో 3వ రోజు అయినటువంటి చక్రతీర్థ ఉత్సవం, అలాగే అవభృత స్నానం వీటన్నింటినీ కూడా నిర్వహించే ముందుగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ ఏ దేవతలనైతే ఆహ్వానించామో వారందరినీ కూడా మళ్ళీ వారి స్థానాలకు వెళుతూ ఈ ప్రజలందరినీ సుభిక్షంగా పాడి పంటలతో ఉంచి సమస్త జీవరాశులకి ఆహారాన్ని అందించమని కోరుతూ వాళ్ళని ఉద్వాసన పలికాం. అలాగే మన యొక్క గ్రామము, జిల్లా, దేశము, ప్రపంచము అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ లోక కళ్యాణార్థం సంకల్పించినటువంటి ఈ యొక్క ఉత్సవం అనేటువంటిది పరిపూర్ణత సిద్ధిస్తూ సంపూర్ణతను పొందుతూ స్వామివారికి అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడా స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమంతో ఈ యొక్క ఉత్సవం ముగుస్తూ స్వామి యొక్క ఆయుధమైనటువంటి సుదర్శన చక్రాన్ని ఒక ఉన్నతమైన ఆసనంలో ఉంచుతూ ఆ యొక్క చక్రం మీద ఈ యొక్క సుగంధ ద్రవ్యాలని పోస్తూ ఆ జలాల్ని భక్తులందరూ కూడా స్నానం చేసి తరించడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విశేషం. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి స్పందన లభిస్తోంది. బుధవారం నగరంలోని సీపన్నాయుడుపేట కమ్యూనిటీ హాల్లో రాత్రి పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే శంకర్ గురువారం ఉదయం అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్నారు. స్థానిక నాయకులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. అనంతరం స్థానికంగా ఉండే సమస్యలపై చర్చించి గ్రామంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయిందని, అయినప్పటికీ ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం అదుపులు వేస్తోందని తెలిపారు. అదేవిధంగా సీపన్నాయుడుపేట హైవే ప్రక్కన గల మరుగునీటి సమస్యను గుర్తించి అధికారులకు తక్షణమే పరిష్కరించమని సూచించారు. ప్రజల నుండి వచ్చిన వినతులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంకాలం ఫాజుల్బాగుపేట అలాగే సీపన్నాయుడుపేటలో పల్లె నిద్ర కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమంలో ఏంటేంటి అవసరము, వీళ్ళకి మౌలిక వసతులు ఏంటి అవసరం, ఇవన్నీ మేము తీసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా సీపన్నాయుడుపేటలో మురుగునీటి సమస్య ప్రధానంగా ఉంది. సో దానికి కూడా మేము చెక్ చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వాటర్ ప్రాబ్లం ఉంది. ఎక్స్టెన్షన్ పైప్ లైన్ లేక కొన్ని వీధులకు నీరు లేదు, అవి కూడా తీసుకున్నాం. ఎక్కడ పెన్షన్ లేవని కొంతమందికి, అలాగే భూ సమస్యల పైన మాకు వినతులు స్వీకరించాం. అలాగే కొన్ని దగ్గర స్ట్రీట్ లైట్స్ లేవని వచ్చింది. ఇవన్నిటిపైన మొత్తం మేము అన్ని విచారణ జరిపాం.
దీనిపైన ఎస్టిమేషన్లు వేసి ఎక్కడికక్కడ సీసీ రోడ్స్, మురుగునీటి కాలువలు, తాగునీటి కోసం ఎక్స్టెన్షన్ పైప్ లైన్ ఇవన్నీ కూడా మేము వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈ రోజు ఉదయం శ్రీకాకుళం డిప్యూటీ సీఈఓ ఎలక్షన్ కమిషనర్ విశ్వేశ్వరరావు దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ సీనియర్ సహాయకులు శోభనాద్రిచార్యులు శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ విశిష్టతను వివరించారు. స్వామివారి భక్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని అర్చకులు డిప్యూటీ సీఈఓకు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉందని డిప్యూటీ సీఈఓ తెలిపారు. నగరంలోని స్థానిక మున్సిపల్ ఆఫీసు వెనుక వాటర్ ట్యాంక్ శ్రీ కళ్యాణ మండపం దగ్గరలో ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ విజిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈశ్వర్ ధనలక్ష్మి పెళ్లి రోజు సందర్భంగా చలివేంద్రం కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల 10 మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్ నిర్వాహకులు చోడవరం ఈశ్వరరావు ప్రతి ఏడాది చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లను వాడొద్దని, గుడ్డ సంచులను వాడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో లీలారాణి, విద్యాశ్రీ, సుమిత్ర, ఎండి రియాజ్, ఎస్కే నిజం, ఎండి హనీఫ్, ఫిరోజ్ ఖాన్, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. అబ్కాస్ స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీలు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించాలని, మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సిఐటియు ఉపాధ్యక్షులు కె సూరయ్య, సిఐటియు టౌన్ కన్వీనర్ ఆర్ ప్రభాకర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులు, ఎన్ఎంఆర్ బదిలీ, కోవిడ్ కార్మికులతో పాటు క్లాప్ డ్రైవర్లకు 36 జీవో ప్రకారం జీతాలను పెంచాలని, గత 17 రోజులు సమ్మెకాలపు ఒప్పందాలైన రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎక్స్గ్రేషియా పెంపు, దహన సంస్కారాలు, సంక్షేమ పథకాల అమలుకు వెంటనే జీవోలు జారీ చేయాలని కోరారు. పదవీ విరమణ 62 ఏళ్లకు పెంచాలని, గ్రాడ్యుటీ చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో కె రాజు, ఏ శంకర్, ఏ మోహన్, ఆర్ యుగంధర్, డి యుగంధర్, ఏ రాజశేఖర్, డి చిట్టి, దేవ సంతోష్, ఎన్ పార్వతి, జె మాధవి, ఆర్ ఈశ్వరమ్మ, ఎన్ మల్లెమ్మ, ఇంజనీరింగ్ నాయకులు గిరిజాశంకర్, త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. పేద ధనిక తేడా లేదు, ఆకలి ఒక్కటే అర్హత, అల్పాహారం అని భోజనం గాని 5 రూపాయలకే అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టెక్కలి పట్టణ కేంద్రంలో 61 లక్షల రూపాయలతో నిర్మించనున్న అన్నా క్యాంటీన్ నూతన భవనానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆకలి తీర్చే ఆలయాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అభివృద్ధి చేస్తున్నామని, పేదల కడుపు నింపాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. టెక్కలిలోని క్యాంటీన్ను మోడల్ క్యాంటీన్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. నాణ్యతతో ఆహారం అందిస్తామని తెలిపారు. అని ఎవ్వరూ ఆకలితో ఉండకుండా చూడటమే తమ బాధ్యత అని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లపై మాసాంతపు తనిఖీల్లో భాగంగా గురువారం జిల్లా కలెక్టరేట్లోని ఈవీఎంల గుదాంను రాష్ట్ర ఈవీఎం నోడల్ అధికారి కె విశ్వేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచనల మేరకు ఈ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాంలో అమలులో ఉన్న ట్రిపుల్ లాక్ విధానం, 24 గంటల సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా వ్యవస్థలను, సిబ్బంది విధులు, హాజరును ఆయన సమీక్షించారు. ఈవీఎంల భద్రత, రికార్డు నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ పట్ల తమకు నమ్మకం కలిగేందుకు ఇటువంటి తనిఖీలు అవసరమని వారు అన్నారు. తనిఖీ సమయంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఎన్నికల విభాగపు అధికారులు, ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సిబ్బంది ఉన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ గా పైడి రాజు బాధ్యతలను స్వీకరించారు. గతంలో పనిచేసిన ఎం వెంకట తిలక్ పదోన్నతిపై విజయవాడ రీజనల్ హెడ్ గా బదిలీ అయిన సందర్భంగా హైదరాబాద్ నుండి పదోన్నతి పొంది శ్రీకాకుళం రీజనల్ హెడ్ గా పైడి రాజా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పైడి రాజాను ఉద్యోగ సంఘ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. వేసవి తీవ్ర దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను, అలాగే టౌన్ హాల్ రోడ్ లో ఉన్న చలివేంద్రంను ఆయన ప్రారంభించి మజ్జిగను పంపిణీ చేశారు. వేసవి అధికంగా ఉండడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప పగటి వేళల్లో బయటకు రావద్దని ఆయన సూచించారు. బయటకు వచ్చేవారు తలపై టోపీ తప్పనిసరిగా ధరించాలని అన్నారు.
ప్రతిరోజు మజ్జిగ అధికంగా తీసుకోవాలని, మంచినీరును తీసుకోవాలని సూచించారు. చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, నిర్వాహకులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ మహిళా కళాశాలలోని కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర వార్షిక పరీక్షల్లో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ బహుమతులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు మాట్లాడుతూ కామర్స్ విద్యార్థులు చదువుల్లోనే కాకుండా కరిక్యులర్ గేమ్స్, యాక్టివిటీస్ లో కూడా పాల్గొని మంచి పేరు పొంది కళాశాలకు మంచి పేరు తీసుకువస్తున్నారని అభినందించారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని మన కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. హెచ్ఓడి ఎల్ కృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ బాగా చదువుకుని మాకంటే మీరు ఉన్నత స్థానాల్లో ఉండాలని, అందుకు తగ్గట్టుగా రోజు ఎక్కువ గంటలు చదివి ఉన్నత ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పైడి శంకర్ నారాయణ, ఐక్యూసీ కోఆర్డినేటర్ పద్మావతి, అకాడమిక్ కోఆర్డినేటర్ చింతాడ కృష్ణారావు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ టి ఆదిలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ మోహన్ రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం శ్రీకాకుళం పట్టణ కేంద్రంగా జిల్లా వ్యాప్తంగా విజువల్ పోలీసింగ్ లో భాగంగా జిల్లా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని ప్రధాన చెక్ పోస్టులు, అలాగే గొప్పిలి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టి గంజాయి, మద్యం, మత్తు పదార్థాల అక్రమ రవాణాని అరికట్టే దిశగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. కార్ల డ్రైవర్లు సీట్ బెల్ట్ వేసుకోవాలని కోరారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, పరిమితికి మించి అతివేగంగా వాహనాలు నడపరాదని సూచించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనలు, సరైన వాహన రికార్డులు లేని వారికి పోలీస్ జరిమానాలు విధిస్తున్నారు. రోడ్డు ప్రమాద నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటర్ బైపీసీ 2024 సంవత్సరంలో పూర్తి చేసిన విద్యార్థులకు బీఎస్సీ పారామెడికల్, నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 19 వరకు అవకాశం ఉందని అన్నారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం కల్పించి ఫీజును జీతం నుంచి మినహాయిస్తామని అన్నారు. ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు 10వ తరగతి, ఇంటర్, టీసీ స్టడీ, కుల ధృవీకరణ పత్రాలతో ఈ నెల 19న సాయంత్రం 3 గంటల్లోగా రాగోలులోని జెమ్స్ ప్రాంగణం తమ కళాశాలలు సంప్రదించాలని సూచించారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాలకు 9121999654 అలాగే 7680945357 7995013422 నెంబర్లకు కాల్ చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా బాదుల్లపేట గ్రామంలో త్రినాథ కళానికేతన్ ఆధ్వర్యంలో 14 ఏళ్ల వయసులో మంచి చెడు నాటికతో నటుడిగా ప్రారంభమై అనేక సాంఘిక నాటకాలు దర్శకత్వం వహించి మంచి నటుడిగా గుర్తింపు పొందిన గుత్తు చిన్నారావు కందుకూరి పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీశైలం ఆర్ట్స్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో రేపే ఏంది నాటిక పరిస్థితి పోటీలకు వెళ్ళగా ఆ పోటీలో మొట్టమొదటిసారిగా కందుకూరి పురస్కారంను గుత్తు చిన్నారావు అందుకున్నారు. ఆ సంస్థ ద్వారా అనేక నాటికల్లో నటించారు. శ్రీ సుమిత్ర కళా సమితి ప్రధాన కార్యదర్శిగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అంతర్జాతీయ నాటిక పోటీలు నిర్వహించారు. కన్యాశుల్కం నాటకం కూడా ఇప్పిలి శంకర్ శర్మ దర్శకత్వంలో నటించారు. జిల్లా స్థాయిలో కందుకూరు పురస్కారం రావడం పట్ల శ్రీ సుమిత్ర కళాశాల సభ్యులు పరువులు అభినందనలు తెలిపారు. బూడిద గుమ్మడికాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు ఎక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచిలాగే ఉండే ఈ గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూస్లు, సలాడ్ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లెవిన్, థయామిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కలాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్స్, ఫ్లేవనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆరోగ్యంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది.
తరచూ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలేట్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. మధుమేహ బాధితుల శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. క్షయ, రక్తహీనతలను తగ్గించడానికి సహాయపడుతుంది. పేగుల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్న ప్రేవులు లేక పెద్ద ప్రేవుల్లోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. పీచు, పొటాషియం ఉండటం వల్ల అధిక రక్తపోటును నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటాన్ని కూడా నిరోధిస్తుంది. కంటి చూపు మెరుగవడానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదని, ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తని ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్. మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.